సతీష్ కుమార్ అనే సిఐ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడో హత్యనే జరిగిందో దీన్ని తేల్చవలసినది ఉంది. ఒకవేళ ఇది హత్యనేని ప్రభుత్వం భావిస్తే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను కానీ రైల్వే పోలీస్ ఆఫీసర్స్ని కానీ ఆ రైల్లో ఉన్న టీసీలను కానీ లేకపోతే ఆ ట్రైన్లో 54 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆ బాక్సులో, వాళ్ళను కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విచారించలేదు. ప్రభుత్వము ఏమి భావిస్తుందో ఏమి లేదో మనం ఒకటి గమనిస్తే, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును చంపినది ఆయన్నే, దండలేసినది ఆయన్నే, ఇప్పటి వరకు ఓట్లను దండుకుంటున్నది ఆయన్నే. ఏదో ఒక టైంలో తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో స్ట్రైట్గా మా పార్టీ పైన నిందలు వేయటం జరిగింది. అంటే దాదాపు విచారణను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు వారే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఘటన ఏదైతే జరిగిందని భావిస్తున్నామో, ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లను విచారించాలి, రైల్వే టీసీలను విచారించాలి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను విచారించాలి, రైల్వే పోలీసులను కూడా తక్షణమే విచారించి దీని నిజాలను తేల్చాలని నేను పోలీసు వ్యవస్థను విజ్ఞప్తి చేస్తున్నాను.